హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మొత్తానికి ఐసీసీ ఆల్ ఫార్మాట్స్ అంటే ఓడిఐ టీ20 టెస్ట్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాంప్రదాయ క్రికెట్ దగ్గర నుంచి మొదలు పెడదాం. సో టెస్ట్ క్రికెట్లో రెడ్ బాల్కి బదులు పింక్ బాల్ యూజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది ఐసీసీ. జైషా అండ్ సౌరవ్ గంగూలీ తదుపరి పెద్దలైతే సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు నిన్న. ఈ విషయంలో చాలా విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. సో ఒకవేళ ఇరు జట్లు లైట్ బాగుంది అని ఎంపైర్స్కి వాళ్ళు తెలిపితే మాత్రం రెడ్ బాల్కి బదులు పింక్ బాల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో గైస్, మనందరికీ తెలుసు పింక్ బాల్ ఏంటంటే సంధ్యావేళ టైంలో బాగా గాలి అనేది బాగా వీస్తూ ఉంటుంది. ఆ టైంలో స్వింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. మనందరికి తెలిసిందే 40 ఓవర్స్ వరకు పింక్ బాల్ స్వింగ్ ఉంటుంది. సో ఆ టైంలో రన్స్ రావచ్చు, వికెట్స్ కూడా పడవచ్చు. కాబట్టి సో ఈ పింక్ బాల్ రూల్ అనేది మంచిదే, బట్ ఎందుకు తీసుకున్నారు అనేది కొంచెం నాకైతే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అండ్ ఈ 31st అహ్మదాబాద్లో మీటింగ్ ఉంది కదా, ఇంకొన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అండ్ ఇక ఓడిఐ పరంగా 1 hour 10 minutes బ్రేక్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కోచ్ డ్రింక్స్ బ్రేక్ టైంలో వచ్చి స్ట్రాటజీస్ చెప్పడానికి అవకాశం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. 2 డ్రింక్స్ బ్రేక్స్ కూడా ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎప్పటి నుంచో 2 డ్రింక్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక టీ20 ఫార్మాట్ అయితే 20 minutes బ్రేక్ ఉండేది కదా ఒకప్పుడు. ఇప్పటి నుంచి జరగబోయే టీ20 సిరీస్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన 5 minutes తగ్గించి 15 minutes బ్రేక్ ఉంచేలా నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి దీంట్లో మీకు ఏ రూల్ నచ్చింది, మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.